హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను క్యాబేజీ కొత్తిమీర రోటి పచ్చడి చూపిస్తాను. దీనికి ఒక బౌల్ క్యాబేజీ కట్ చేసింది, ఒక బౌల్ కొత్తిమీర కాడలతోటి తీసుకున్నాను, ఒక 6-6 డజను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ప్యాన్లో నూనె వేసి కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొంచెం నువ్వుపప్పు కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, ధనియాలు కొద్దిగా హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తాను. వేసి వేగనివ్వాలి కమ్మటి వాసన వచ్చే వరకు. ఈ పప్పులు అంతకంటే ఎక్కువ వేస్తే వెజిటబుల్ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. సో కారం అంత ఇష్టం లేని వాళ్ళు 2 తగ్గించుకోవచ్చు. సన్నసెకనే వేగించాలి. మా అత్తగారు అనేవారు, అన్ని సరుకులు వేస్తే పచ్చిగడ్డి పచ్చడి అయినా బాగానే ఉంటుంది అనేవారు. పచ్చడి సింపుల్గానే అనిపిస్తుంది, కానీ పచ్చడిలోనే మామూలు కాయగూర ఇగురు పులుసు కంటే కూడా పచ్చడిలో ఎక్కువ సరుకులు పడతాయండి. నూనె కానీ, ఉప్పు కానీ, చింతపండు కానీ, కారం కానీ పచ్చడిలో ఎక్కువ పడతాయి. సో పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కొత్తిమీర మగ్గు పెట్టుకోవాలి. కొత్తిమీర కాడలు ఫైబర్ ఉంటుందని కాడలు కూడా వేసేస్తాను నేను. కొత్తిమీర కూడా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని క్యాబేజ్ వేస్తున్నాను. క్యాబేజ్ కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత ఇది కూడా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని మా పిల్లలు సరుకులన్నీ స్పూన్స్తో అన్నీ కొలిచి పక్కన పెట్టుకుని వీడియో తీయటం స్టార్ట్ చేయమ్మా, మాకు కూడా మెజర్మెంట్స్ తెలుస్తాయి అని చెప్తారు. కానీ అలవాట్లో పొరపాటు కింద అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు క్యాబేజ్ కూడా మిక్సీ జార్లో అన్నీ తీసుకుని
చింతపండు చింతపండు ఎక్కువ పులుపు ఇష్టమైన లేని వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. పచ్చి వెల్లుల్లిపాయలు, పచ్చి జీలకర్ర, పసుపు, ఉప్పు. మాకు కొంచెం పులుపు కారం అన్నీ సరిపడి తింటాం. సో వాటర్ లేకుండా మిక్సీ రన్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది. రుబ్బురోలు ఉంటే రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ వేరండి. ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కొద్దిగా ఇంగువ, మినపప్పు, చాయ్ పప్పు లేదని చెప్పి పొట్టుపప్పు వేస్తున్నాను. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు పోపులో తాలింపులో శనగపప్పు కూడా వేసుకోవచ్చు. మామూలుగా అయితే రోటి పచ్చళ్ళలో పులుపు కారం అన్నీ కొంచెం సరిపడి ఉంటేనే కరెక్ట్ టేస్ట్ వస్తుంది. అదండి మరి రోటి పచ్చడి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.